క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదా! సరే అయితే గారెలు చేద్దామని చెప్పేసి, ఆ గారెల కోసం అయితే పొట్టుపప్పు, మినపప్పు ఉంటది కదా! అదైతే నానబెట్టేసాను రాత్రే. మార్నింగ్ లేయగానే నీట్‌గా అయితే క్లీన్ చేసేసి నేనైతే మిక్సీ జార్‌లో వేసేసాను. ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాను. గారెలు బాగా క్రిస్పీగా రావాలంటే, మనం మిక్సీ పట్టిన ఈ వడపిండినైతే ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. వర్షాలు పడేటప్పుడు గారెలైతే సూపర్‌గా ఉంటది కదా! తింటా ఉంటుంటే. ఈ వడపిండినైతే వారం పాటు ఉంచుకోవచ్చనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఒక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్టు, లైట్‌గా సోడా ఉప్పు అయితే ఇందులో వేసి బాగా కలిపాను. ఇంకేముంది, నూనె కాగిన తర్వాత గారెలైతే కొద్దిగా వాటర్ అద్దుకొని చేతికి ఈ విధంగా ఒక ప్లాస్టిక్ పేపర్ ఉంటది కదా! మనం సరుకులు తెచ్చుకునే కవర్స్ ఉంటాయి కదా! పడేయకుండా ఆ కవర్స్ ఎత్తి పెట్టుకొని ఇటు చేతికి పెట్టేసుకొని మనమైతే గారెలేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేస్తాను గారెలు. మీరు కూడా ఈ విధంగా చేస్తుంటే వెంటనే అయితే కామెంట్ చేయండి. ఎంతమందికి పొట్టుపప్పు గారెలు అయితే ఇష్టమో వెంటనే అయితే మర్చిపోకుండా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, నేనైతే తినేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి.